గలిలయ సముద్రం దగ్గర ఉన్న ఒక చిన్న జాలరు గ్రామంలో ఎలియాబ్ అనే వ్యక్తి నివసించాడు. అతని చేతులు వలలు బాగుచేయడం వల్ల బలంగా ఉన్నాయి, కాని అతని హృదయం సంవత్సరాల తరబడి తాగడం వల్ల బలహీనంగా ఉంది. ప్రతి సాయంత్రం తన కుటుంబంతో చేరడానికి బదులుగా అతను చావడి మూలలో కూర్చుని తన బాధను వైన్ కప్పుల్లో ముంచెత్తేవాడు. ఒక మధ్యాహ్నం నజరేతు వాడైన యేసు గ్రామానికి వచ్చాడని వార్త వ్యాపించింది. ప్రజలు ఆయనను చూడటానికి పరుగెత్తారు, కాని ఎలియాబు చేతిలో ద్రాక్షారసపు తిత్తితో పాత బావి దగ్గరే ఉండిపోయాడు. వెంటనే యేసు ఆ దారిలో నడిచాడు. ఆయన బావి దగ్గర ఆగి ఏలియాబు వైపు చూసి మెల్లగా నవ్వాడు. ఏలియాబు అని ఎలియాబు తన పేరు చెప్పకపోయినా, నువ్వు ఎందుకు తాగుతావు అని అన్నాడు. ఏలియాబు కళ్ళు దించుకున్నాడు. మర్చిపోవడానికి, కొంతకాలం అయినా స్వేచ్ఛగా ఉండటానికి. యేసు దగ్గరికి వచ్చాడు. నీవు త్రాగే ద్రాక్షారసం రాత్రిపూట నీ బాధను మత్తుమందు చేస్తుంది, కాని నేను ఇచ్చే నీరు నీ హృదయాన్ని శాశ్వతంగా స్వస్థపరుస్తుంది. దానిని త్రాగేవాడు ఇక ఎన్నటికీ దాహం వేయడు. ఏలియాబు తనలో ఏదో కదిలినట్లు భావించాడు. సూర్యకాంతి మేఘాలను చీల్చుకుంటూ వస్తున్నట్లుగా ఒక వింత వెచ్చదనం. అతను ద్రాక్షారసపు తిత్తిని యేసుకు ఇచ్చాడు. నీవు ఈ దాహాన్ని తీర్చగలిగితే దానిని తీసుకో. యేసు ఏలియాబు భుజంపై చేయి వేశాడు. నీవు ఇక బంధించబడలేదు, వెళ్ళి వెలుగులో జీవించు. ఆ రోజు నుండి ఏలియాబు మళ్లీ ద్రాక్షారసాన్ని ముట్టుకోలేదు. తన రాత్రులు చావడిలో గడపడానికి బదులుగా అతను తన పిల్లలతో కూర్చుని తనకు జీవజలం ఇచ్చిన వ్యక్తి గురించి చెప్పాడు. మరియు అతని హృదయ నిశ్శబ్దంలో ఏలియాబు నిజమైన స్వేచ్ఛ యొక్క రుచిని తెలుసుకున్నాడు.